నమస్తే అండి. సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజైతే మీకు ఒక స్పెషల్ చూపెట్టబోతున్నా అండి. స్పెషల్ అని పాత కుండీలు చూపెడుతున్నా అనుకోకండి. ఇవి మనం నర్సరీలో రకరకాల మొక్కలు తెచ్చుకున్నప్పుడు వచ్చినటువంటి కుండీలండి. ఈ చిన్న చిన్న కుండీలని మనం జస్ట్ ఒక అంతా కూడా పక్కన పడేస్తూ ఏదో అవసరమైనప్పుడు చిన్న మొక్క పెట్టడానికి ఎప్పుడో ఉపయోగిస్తాం కానీ లేదంటే అన్నీ పక్కన పడేస్తాం ఈ చిన్నవి పనికిరావంటూ. వీటిని ఉపయోగించుకొని ఓ చక్కటి మంచి మనం ఫంక్షన్ అప్పుడు ఉపయోగించుకునేటువంటిది ఏం లేదండి, పెద్దగా ఏమీ లేదు. కొన్ని మొక్కలైతే మనం వీటిని బాగా సాప్లింగ్స్ చేసి ఈ కొమ్మల్ని కట్ చేసి చాలా మొక్కలుగా పెంచేటువంటివి కొన్ని ఉంటాయి. అలాంటి మొక్కలన్నీ కూడా పచ్చగా ఉంటాయి. మనం ఏదైనా చిన్నపాటి ఫంక్షన్, పుట్టినరోజు, ఇంకేదైనా చేసుకోవాలంటే ఇవాళ రేపు అందరూ కూడా ల్యాండ్స్కేప్కి వాళ్ళకి ఆర్డర్ ఇస్తున్నాం కదా. అలా ఇచ్చే బదులు మనం ఈ చిన్న కుండీలలో ఈ మొక్కల్ని కనుక పెట్టుకుంటే 100% అంటే ఒక స్పైడర్ ప్లాంట్ కావచ్చు, లేకపోతే ఇలాంటి కోలియస్ ప్లాంట్స్ కావచ్చు. ఇవి ఒక కొమ్మ పెడితే చాలు, ఈజీగా బతుకుతాయి. ఆ బతికేటువంటి మొక్కలన్నింటినీ మనం పెట్టామంటే శుభ్రంగా బాగా వస్తాయన్నమాట. అట్లా వచ్చినటువంటి వాటిని కనుక మనం ప్రాపర్గా పెంచితే, వాటిని ఒక ఆర్డర్గా పెంచగలిగితే మాత్రం తప్పకుండా అవి మనం అన్నీ ఇట్లా ఈ ఎండాకాలంలో ఆ చిన్న వాటిలలో అన్నిట్లలో కనుక మనం మొక్కలు పెట్టుకొని వాటిని అవసరమైనప్పుడు డెకరేట్ చేసుకుంటూ మిగతా అప్పుడు పక్కకు పెడతాయి. ఈ స్నేక్ ప్లాంట్స్ కూడా అందుకు చాలా ఉపయోగపడతాయండి. కుప్పలు కుప్పలుగా వస్తాయి, అందంగా కనిపిస్తాయి, పొడుగుంటాయి కాబట్టి వెనక వరుసలో పెట్టి ముందు వరుసలో ఈ చిన్నగా ఉన్నటువంటి ప్లాంట్స్ని పెట్టడం, ఇలా రకరకాలుగా మనం డెకరేట్ చేసుకున్నట్టయితే బాగుంటాయి. అయితే దీనికోసం ఈ ఒక్క పార్ట్ అనే కాదండి, ఈవెన్ బాటిల్స్, ఖాళీ బాటిల్స్లో పెట్టినా కూడా బాటిల్ కనపడకుండా మనకు చెట్టు అందంగా కనపడి మనం అలంకరించుకోవడానికి బాగుంటుంది. నేనైతే ఇక్కడ అలంకరించలేదండి, ఇవన్నీ కూడా జస్ట్ అన్నీ పెట్టిన వాటిని మీకు చూపెడుతున్నాను. మనం ఏదైనా ఫంక్షన్ అప్పుడు ఉంటే ఆ ఫోటో పెడతాను. ఫంక్షన్ అప్పుడు మనం అలంకరణ చేస్తే ఎంత బాగుంటాయో. దానికి ఈ ఫెర్న్ మొక్కలు కూడా అంతే అండి, ఫెర్న్ కూడా పెట్టుకోవచ్చు. మనకు కనపడుతున్నటువంటి ఫెర్న్ కూడా మనం దీంట్లో పెట్టుకోవచ్చు. ఇలా ఈ మొక్కల్ని ఖాళీ కుండీలన్నిట్లలో కూడా మనం ఎప్పుడు వీలైతే అప్పుడు కాసింత మట్టి నింపి పెట్టేసి పెడితే మీ నుండి ఎక్కువ పోషక పదార్థాలు కూడా ఏమీ ఆశించవండి. రోజు కాస్త చనిపోకుండా నీళ్ళు పోస్తే చాలు. మళ్ళీ ఏదైనా పూర్తిగా పోయిందంటే మళ్ళీ సమ్మర్లో మనం సెట్ చేసుకుంటే ఈ సంవత్సర కాలం ఎన్ని ఫంక్షన్స్ వస్తే అన్నిటికీ మీ ఇష్టం వచ్చినట్టు ఆ రీతిలో మనం డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా ఇవన్నీ కూడా వాటి కోసం తయారు చేసినవే అండి. ఇవన్నీ కూడా అందులో పెట్టడానికే కట్ చేసి పెట్టాం. వీటిలలో ఇంకా ఇంకా రకరకాలైనటువంటి మొక్కలు పెట్టుకోవచ్చు. ఓన్లీ నేను ఎందుకు పెట్టాను అంటే, నేను డెకరేట్ చేసుకున్నటువంటి వాటిని అంటే నేను నా దగ్గర ఎక్కువ ఉన్న వాటిని నేనైతే పెట్టుకున్నాను. మీరు మీ దగ్గర ఉన్న మొక్కలు ఏ మొక్కైనా సరే పెట్టుకోవచ్చు. చక్కగా పెట్టుకున్నారు అంటే ఇదేదో మధు కామిని అంటండి, కొత్తగా తెచ్చుకున్నాను. నిండు పూలు మంచి వాసనతో ఉన్నాయి. సరే, ఈ ఫెర్న్ కానీ ఇలాంటివి కానీ ఏదైనా సరే మొక్కల్ని మనం పెట్టుకున్నామైతే మనం చిన్న ఫంక్షన్ వచ్చినా, చిన్న అకేషన్ వచ్చినా చక్కగా నీట్గా మనం డెకరేట్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఈ ఈ పాత కుండీలను పడేయకండి. ఇదో చూడండి, ఇక్కడ ఉన్న కుండీలకు నేను కొంచెం డ్రాయింగ్ కూడా వేసుకున్నాను. అంటే చిన్న పెయింట్ వేసుకున్నాను, వైట్ పెయింట్తో. చాలా ముద్దుగా కనబడతాయి. ఇవి జీజీ ప్లాంట్స్ అన్నీ పెట్టాను, అవి కూడా చాలా ఉన్నాయి. ఆ కొమ్మలన్నీ వరుసగా మనం అవన్నీ వరుసగా ఒక చోటు ఉన్నాయంటే చాలు, అవన్నీ మనం ఎట్లా కావాలంటే అట్లా డెకరేట్ చేసుకోవచ్చు. ఉన్న స్టాండ్లో డెకరేట్ చేసుకుందామా, లేకపోతే మనం చేస్తున్న ఫంక్షన్ దగ్గర అటు ఇటుగా పెట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నది చేయొచ్చండి. మన అభిరుచులను బట్టి మన సామర్థ్యాన్ని బట్టి అలంకరించుకోవచ్చు. నేను అలంకరించిన ఫోటో అయితే నా దగ్గర లేదు ఇప్పుడు. ఇంతకు ముందుది అది ఎక్కడో ఎంతసేపు వెయిట్ చేసినా దొరకలేదు నాకు, ఎంత వెతికినా. కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా అది పెడతాను. ఇలాగైతే ఈ చిన్న ఐడియా మీ అందరితో పంచుకుంటే బాగుంటుందని పంచానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేదు ఆల్రెడీ మీ దగ్గర ఇంతకంటే అందంగా మీరు డెకరేట్ చేసింది ఏదైనా ఉంటే షేర్ చేయండి. నమస్తే, ఉంటానండి.